3వ వచనము యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. 3:3-3:5. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. 5వ వచనం. యేసు ఇట్లని ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యం ప్రవేశించలేడని నీకు నిశ్చయంగా చెప్తున్నాను. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెప్పునామలో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదా? శారీరకంగా చాలా సంతోషం. చాలా సంతోషం అండి. మీ అందరూ కూడా ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినటానికి ఎంతో ఆసక్తి, మీకు ఎంత ఆసక్తి ఉండకపోతే ఇక్కడికి రాలేరు. చాలా ఆసక్తి మీకు. దానికి ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిలో దేవుడు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నా. ప్రాముఖ్యంగా ప్రియులారా, ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని మనం చూసాం కదా. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనం పరిశీలన చేసుకుంటే 3-5 వచనాలు మనం చదువుకున్నాం. సందర్భం ఏంటంటే అక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఎవరెవరి మధ్య? మీరు వాక్యాన్ని ఇంతకుముందు వింటే పర్వాలేదు, మీకు అర్థమైపోద్ది. అయినా నేను చెప్తా ఉన్నా. ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది. యూదుల అధికారి అయిన నికోదేముతో యేసుక్రీస్తుతో ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది. నికోదేము యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఈ సంగతులు తోడై ఉంటేనే కానీ నీవు చేయుతున్న ఈ క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. చూడండి, నువ్వు చేస్తున్నావు చాలా క్రియలు, నువ్వు మామూలుడు కాదు, నీకెవరితోడు ఉండొచ్చు నా అభిప్రాయం అని చెప్తున్నాడు ఆయన ఆలోచన. దేవుడు తోడే ఉంటేనే కానీ ఈ క్రియలు నువ్వు చేయలేవు అని చెప్పి నువ్వు దేవుని దగ్గర వచ్చినవాడు, దేవుడు తోడే ఉన్నాడంటే అసలు యేసుక్రీస్తు ఆయన్ని మెచ్చుకుంటుంటే యేసుక్రీస్తు ఎవరైతే మెచ్చుకుంటున్నారో ఆయనకి ఏం కావాలో చెప్తూ ఉన్నాడు. మెచ్చుకుంటే ఏం చేస్తారు? చాలా ఉబ్బిపోతూ ఉంటారు కదా. అలా కాదు, ఏమో నీకు ఒకటి తక్కువ ఉందంటున్నాడు. ఏంటి తక్కువ ఉందంట? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో చెప్తున్నాను. కొత్తగా జన్మించాలి అంటున్నాడు. నికోదేముతో అంటున్నాడు, నువ్వు కొత్తగా జన్మించాలి అంటున్నాడు. కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేవు, నిశ్చయముగా చెప్తున్నాను అంటాడు. ఏంటి దేవుని రాజ్యాన్ని చూడలేవు అనేది? ఇదంతా మనం పరిశీలన చేస్తే కొత్తగా జన్మించటువంటి నికోదేము అంటున్నాడు, ముసలివాడనైన మనుషుడు రెండవ మారి తల్లి గర్భంలో ప్రవేశించి రెండవ మారి ఎలా జన్మించగలడు? కొత్తగా జన్మించాలంటే తల్లి గర్భంలో ఒక జన్మ మనం జన్మించాం కదండి. ఒక జన్మించాం కనుక ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. ఆ జన్మ ఎలాంటిది చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? రక్తము వలన, శరీరేచ్ఛ వలన, మానసేచ్ఛ వలన కలిగినటువంటి జన్మ అది తల్లి గర్భం నుండి ఈ లోకానికి వచ్చాం. అంటే మనం ఈ లోకానికి రావాలంటే మనం ఏమైంది? ఒక జన్మించాం. అంటే ఈ లోకములో మనం ప్రవేశించాలంటే మనకు ఏం కావాలి? జన్మ కావాలి. మన తల్లి తల్లి గర్భం నుండి ఈ లోకానికి వచ్చాం. అయితే గమనించవలసిన మాట ఏంటంటే ప్రస్తుత కాలంలో అంటే యేసుక్రీస్తు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ లోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం ఒకటి, లేకపోతే క్రీస్తు రాజ్యం ఒకటి. రెండోది అపవాది రాజ్యము, దాన్ని అంధకార సంబంధమైన అధికారం అనే 2 రాజ్యాలు ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నాయి.
అయితే మనం ఒక జన్మించటం ద్వారా ఈ లోకంలో ప్రవేశించాం. అంటే ఈ లోక సంబంధంగా మనం ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ అనుభవించాలంటే, ఈ లోకంలో మనం జీవించాలంటే మనకేం కావాలి? ఒక జన్మ కావాలి ఈ లోకంగా. అయితే ఈ లోకంలో మనం జన్మించాం కదా, ఎంతకాలం బతుకుతాం? ఎంతకాలం? 60-70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలే ఈ జన్మ. మరి ఎల్లకాలం మనం బతకలేం. అయితే ఒక సంగతి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అంటే మరొక జన్మ జన్మించాలని అన్నాడు. మరొక జన్మ. ఆ జన్మిస్తే ఎందులో ప్రవేశిస్తావు? దేనిలో ప్రవేశిస్తావు? దేన్ని చూస్తావు? అంటే క్రొత్తగా జన్మించాలి అంటాడు. క్రొత్తగా జన్మించాలంటే డౌట్ వచ్చేసింది ఆయనకి. ఏంటి అంటే, నేను ఆల్రెడీ పుట్టాను, నేను ముసలోడిని అయిపోయాను, ముసలివాడనైనా మనుషుడు ఎలాగూ తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మించగలడు అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనే అన్నది. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మ కావాలి. ఆత్మ మూలమైన జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. శరీర మూలంగా జన్మిస్తే ఈ లోకరాజ్యంలో ఎలా ప్రవేశించామో, ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ శరీర మూలంగా 6వ వచనం, శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనే ఉన్నది. ఆత్మ మూలంగా జన్మించవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి భూమి మీద జీవించిన ప్రతి వాని యొక్క విషయంలో మనం ఒకసారి ఆలోచించేస్తే మరొక జన్మించవలసినటువంటి అవసరం ఉంది. క్రొత్త జన్మ, దాన్ని ఏమంటారు? క్రొత్త జన్మ. క్రొత్తగా జన్మించాలి. దేని విషయంలో జన్మించాలి? శరీర విషయంలో కాదు. ఆత్మ విషయంలో. శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మమైనది. ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించి అప్పుడు మనకి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము, దేవుని రాజ్యాన్ని చూడగలము అనేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి. అయితే గమనించండి ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆత్మ మూలంగా జన్మించాలంటే ఏం చేయాలి? ఎలా జన్మించగలము అనేసి మనం పరిశీలన చేస్తే, తీతు పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనమున అక్కడ రాయబడిన మాట మనం పరిశీలన చేస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి అక్కడ పరిశీలన చేస్తే, అక్కడ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటాడు. అంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము. ముందు మానవుడు పోగొట్టుకున్నటువంటి ఏదైతే మహిమ ఉందో ఆ మహిమను మళ్ళీ ఈ స్నానం ద్వారా, అంటే బాప్తిజం ద్వారా మళ్ళీ పొందుకుంటున్నాం. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను ఆయన మనలను రక్షిస్తున్నాడు. రక్షణ ఒకవేళ మనం చేసుకుంటే, కొత్తగా జన్మించకపోతే ఏ రాజ్యంలో ఉంటాడు? అపవాది రాజ్యంలో ఉంటాడు. అపవాది వాణిని అనుసరించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? యేసుక్రీస్తుని నమ్ముకోకుండా గౌకుని చనిపోతే శరీరం మన్ను అయిపోద్ది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. నరకంలో ఎలా ఉంటుంది? నరకంలో ఉన్న పరిస్థితి మనకు బైబిల్లో నరకంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది బైబిల్లో మనకి రాయబడి ఉంది. లోకాసు వార్తలో మనం పరిశీలన చేస్తే 16వ అధ్యాయంలో, లోకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ 19 కాడి నుంచి కిందకి 25 వరకు ఆ సందర్భాలు అనేది చదివితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. ఏమని ఆయన అరుస్తున్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్నిజాలలో యాతన పడుతున్నాను అంటాడు. యాతన పడుతున్నాడు. ఏమైపోయింది ఆయనకి అంటే, నా నాలుకను చల్లార్చడానికి అదిగో లాదన్న పంపించి అంటాడు. అంటే నాలుక మీద ఇది ఎలా పంపించమంటున్నాడు? చెంబు తీసుకురా, ఓ బిందు పట్టురా అట్లా ఏమంటున్నాడు?
తన వేలు కొనని నీటిలో ముంచి నా నాలుగును చల్లారటానికి పంపించు అంటాడు. ఏమంటే మీరు వేలు కొనని అట్లా నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లారటానికి పంపిస్తే ఏమన్నా ఒక్క చుక్కన అక్కడి నుంచి వచ్చేటప్పుడు చుక్క ఉంటుందా? ఇట్లా రాసుకోవాలి నాలుగు మీద. అది కూడా ఉండదు అక్కడ. నరకంలో అంటే వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. యుగాలు అగ్నిలో, ఆరని అగ్నిలో చావని ఆత్మ యుగాలు కాలిపోయేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అనేసి అక్కడ చెప్తుంది. శరీరం మూలంగా జన్మించింది కాదు ఈ జన్మ. శరీరం మూలంగా జన్మించిన జన్మ ఒకటి ఉంది. మరి ఇప్పుడు జన్మించే జన్మ ఏంటి? అక్షయ బీజము నుండి, అంటే వాక్యం మూలంగా జన్మించేది. మీరు క్షయ బీజము నుండి కాదు, కానీ అక్షయ బీజము నుండి అనగా శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలంగా పుట్టించబడినవారు అంటాడు. శాశ్వతముకు వాక్యం మూలంగా పుట్టించబడాలి. ఎలా మనం రెండో మారు ఎలా పుడతాము అనేది ఏంటంటే వాక్యం మూలంగా. అంటే వాక్యాన్ని ప్రకటించుండగా, వాక్యాన్ని విని, వాక్యాన్ని అర్థం చేసుకుని, వాక్యానికి లోబడి, మరి వాక్యం ఏం చెప్తుందో మనం దాన్ని అనుసరించడం ద్వారా ఏం జరుగుతుందంటే మన జీవితంలో ఒక జన్మ అనేది జన్మిస్తుంది. ఆ క్రొత్త జన్మ జన్మించిన తర్వాత మనం రక్షణ పొందుతాం. బాప్తిజం తీసుకుంటే రక్షణ అనేది వస్తుంది. రక్షణ అనేది వచ్చినప్పుడు మనం ఏమవుతుందంటే మనం చనిపోయినా కూడా, అంటే శరీరాన్ని విడిచిన మనం ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్ళం. మనకేముంటుందంటే నిత్యజీవం, పరలోకం వెళ్తాం. మొట్టమొదటి పరదేశం వెళ్తాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం తీసుకెళ్ళి పరలోకానికి తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. అక్కడ ఎంతకాలం ఉంటాం? యుగాలు ఉంటాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. మరి బాప్తిజము కొత్తగా జన్మించటం అంటే బాప్తిజము తీసుకుంటాం. అది తీసుకోకపోతే ఏం జరుగుద్దంటే నరకం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏం కావాలి? మొట్టమొదటి అంటే ఆత్మకి ఏం కావాలి? 2 రోజులు మనం వాక్యం చెప్పాం. ఏం చెప్పాం? రక్షణ అనేది దేనికి కావాలి? శరీరానికి, ఆత్మకంటే ఆత్మకి రక్షణ కావాలి. మరి ఆత్మ రక్షణ పొందాలంటే ఏం చేయాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ మార్కు 16:16 ఏమనుంది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. వాక్యం ప్రకటిస్తుంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు, దేవుడు మన పాపాల కోసం యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. మరి యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం సిలువలో రక్తాన్ని కార్చాడు. కాబట్టి క్రీస్తు వారు సిలువలో కార్చిన ఆ రక్తధారల ద్వారా మన పాపాలు క్షమించబడి అనేసి మనం ఏం చేయాలి? నమ్మి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. అంటే రక్షించబడేది ఏంటి? శరీరమా అంటే కాదు. శరీరం మన్నైపోతుంది. మరి రక్షణ దేనికి వస్తుంది అంటే ఆత్మకు వస్తుంది. ఆత్మకి దేని నుండి రక్షణ? నిత్య నరకం నుండి రక్షణ. నిత్య నరకం, మామూలు నరకం కాదు అది. వాని పురుగు చావదు, అగ్ని ఆరదంట. అలాంటి నరకం నుంచి ఏం చేయాలి? మరి నమ్మి బాప్తిజం పొందాలి. ఏం డబ్బులు కట్టాలా? ఏమైనా ఫీజులు కడుతున్నారు? పిల్లగాళ్ళకి స్కూల్కి పంపించేటప్పుడు పిల్లల్ని స్కూల్కి ఫీజులు కట్టకపోతే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే డబ్బులు కట్టాలా? డబ్బులు కట్టాలి. కానీ ఇక్కడ డబ్బులు కట్టించుకుంటున్నారా? ఉచితం. రక్షణ అనేది ఉచితం. మీరు కృపచేతనే రక్షణ పొందారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మన వల్ల కలిగింది కాదు, అది దేవుని వరమే. కాబట్టి రక్షణ లేకుండా ఎవరన్నా గౌక్కుని చనిపోతే అంటే రక్షణ ఎప్పుడు వస్తుంది? బాప్తిజం తీసుకుంటే రక్షించబడతాం. నమ్మి బాప్తిజం తీసుకున్నాడు రక్షించబడకుండా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాం. నరకం ఎంత దూరంలో ఉంది చెప్పండి? బాప్తిజం తీసుకోకపోతే మనకి నరకం ఎంత దూరంలో ఉంది? ఎంత టైంలో నరకం? మనం ఊరు వెళ్ళాలనుకోండి, అబ్బా ఇంకా 2 గంటలు వెళ్ళాలండి అంటాం. నరకం వెళ్ళాలంటే బాప్తిజం తీసుకున్నోడికి ఎంత టైము? కనురెప్పపాటి కాలంలో. ఎప్పుడు చనిపోతామో నేను ఇంకా చాలా రోజులు పోతూ ఉంటాడు. మన కళ్ళ ముందే చిన్న పిల్లలు చచ్చిపోతున్నా లేదా? రేపేమి సంభవిస్తున్నా మీకేమి తెలియను. మీరు అంతలో కనపడి అంతలోనే మాయమైపోవు. నీటి ఆవిరి వంటివారు కదా. కాబట్టి రేపు అనే దానికి రూపు లేదు. ఈ రోజు గురించి మనం ఆలోచించాలి.
కాబట్టి ప్రియులారా, మనం ఒకసారి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడంట. నమ్మని వానికి ఏమవుద్ది? శిక్ష విధించబడుద్ది అని అక్కడ ఉంది మార్కు 16:16. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికంటే బాప్తిజం తీసుకో. ఈయన కూడా మేము అయ్యా మేము చిన్నప్పుడే తీసేసుకున్నాం అంటాడు. ఏ బాప్తిజం తీసుకున్నావు నీకు తెలియదు, ఎలా తీసుకున్నావు తెలియదు, ఏమి ఆయనే ఎలా ఇచ్చాడు, నువ్వు ఎలా తీసుకున్నావు, నువ్వేమని నమ్ముకున్నావు ఏమి తెలియదు. చిన్నప్పటి నుంచి బాప్తిజాలు ఇట్లా సెలవేసేది బాప్తిజమా? కాదు కదా. జెండా కింద నుంచి వెళ్ళేది బాప్తిజమా? అది కాదు కదా. మరి బాప్తిజం ఏదంటే యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన మాదిరిగా బాప్తిజం తీసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక సంగతి ఆలోచించేయండి. మా బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే రక్షించబడటానికి బాప్తిజం తీసుకోవాలి. బైబిల్లో ఇంకో సంగతి కూడా రాయబడింది. నోవాహు గురించి ఆ జల ప్రళయం గురించి ఒక సంగతి రాయబడింది. మనం అందరం వింటూ ఉంటాం, చిన్నప్పటి నుంచి ఆ కథ వింటూ ఉంటాం. ఆ జరిగిన సందర్భాలని మనకి బైబిల్ నుంచి చెప్తూ ఉంటారు. అయితే నోవాహు ఓడలో ప్రవేశించిన వారు కొంతమంది ఉన్నారు, ప్రవేశించకుండా హేళన చేసిన వారు కొంతమంది ఉన్నారు. జలప్రళయం వస్తుంది, వాళ్ళలో ప్రవేశించు అంటే మరి వాళ్ళందరూ ప్రవేశించారా? ప్రవేశించలేదు. కొంతమంది ప్రవేశించారు. ప్రవేశించిన వాళ్ళు ఏమయ్యారు? నీటి ద్వారా రక్షణ పొందారు. నీటి ద్వారా రక్షణ పొందారు. శారీరకంగా సరిపోలే వాళ్ళు, మిగతా వాళ్ళు శారీరకంగా సరిపోయారు. అయితే దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మును రక్షిస్తుంది. మిమ్మును దేని నుండి రక్షిస్తుంది? నరకము నుండి. చదువుదాం ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువుదాం. అంత బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుతుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది. చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ? 8 మంది మాత్రమే లోబడ్డారు. 8 మంది మాత్రమే వాక్యాన్ని. ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు వాక్యం చెప్తుంటే. ఎంతమంది వాక్యాన్ని హృదయంలో మరి భద్రపరుచుకుంటారు, వాక్య ప్రకారం వాళ్ళు జీవించాలని తీర్మానం చేసుకుంటారు. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సింది. చెప్తాడులే ఈయన చెప్తాడులే, ఆయన చెప్పిపోతాడు అనేసి ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నోవాహు వాళ్ళు 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారంట అని చెప్పి దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మును రక్షింది. వాళ్ళని నీటి ద్వారా శారీరకంగా రక్షించింది. ఇప్పుడు మనకి ఆత్మ రక్షించబడుద్ది, మన రక్షిస్తుందంట బాప్తిజం. బాప్తిజం ఏమి రక్షిస్తుంది? దేన్ని రక్షిస్తుంది? ఆత్మను ఎక్కడికి వెళ్ళకోకుండా, నిత్య నరకానికి వెళ్ళకోకుండా రక్షించేది. ఎందుకు బాప్తిజంలో ఏం జరుగుతుంది? బాప్తిజంలో దేవునికి మనకి మధ్యలో ఏముందంట? మీ పాపాలు అడ్డున్నాయి అంటున్నాడు. దేవునికి మనకి మధ్యలో పాపాలు అడ్డున్నాయి. మీకును మీ దేవునికి మధ్యలో మీ దోషములు అడ్డుగా ఉన్నాయి. మనం ఏం చేసినా కూడా ఆ పాపాలు మన దేవుని నుండి వేరుపరిచేస్తున్నాయి. కాబట్టి ఏం పోవాలి? ముందు దేవునికి మనకి మధ్యలో దేవునికి మనకి సమాధానం కావాలన్నా, మన దేవుని సన్నిధికి రావాలన్నా మరి ఏం కావాలి? మనకి ఏం పోవాలి చెప్పండి? పాపం పోవాలి. పాపం పోవాలి. పాపం పోవాలంటే ఏం చేయాలి? పాపము క్షమాపణ కావాలి. మనకి పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ కావాలంటే ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలండి. అది బాప్తిజం తీసుకోవాలి. చూద్దాం ప్రియులారా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనంలో అక్కడ రాయబడిన మాట మనం పరిశీలన చేస్తే అక్కడ సందర్భం ఏంటంటే పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది అపోస్తుల్లో పేతురు గారు లేచి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పెంతెకోస్తు పండుగ దగ్గర అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. పేతురు ఏమంటున్నాడు? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు
యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరం అంటే కృపావరాలు కాదు. ఇక్కడ దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేశాడు, నీ సంతానం ముందు లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేసిన ఆ వాగ్దాన సంతానం ఎవరంటే ఆ సంతానం క్రీస్తే అని గల్తీ పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ప్రియులరా, గల్తీ 3:16 అక్కడ. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనం చూస్తే పేతురు అంటారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోండి. అప్పుడు ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. అంటే ఆత్మ బతికించబడిపోద్ది. బతికించబడిపోద్ది అంటే దేవునితో సమాధాన స్థితి కలుగుద్ది. ఏం జరుగుద్ది? ఇక్కడ పాప క్షమాపణ నిమిత్తము దేనికోసం బాప్తిజం తీసుకోవాలి? దేనికోసం తీసుకోవాలి? పాప క్షమాపణ కోసం బాప్తిజం తీసుకోవాలి. పాప క్షమాపణ బాప్తిజం తీసుకుంటే ఏం జరుగుతుంది? అది చిన్న మాట. పాపాలు క్షమించబడటం అనేది చిన్న మాట. ప్రతిదీ ఈ లోక సంబంధంగా ప్రతి వస్తువును కూడా మనము దుకాణాల్లో కొనుక్కోవచ్చు. ఇక్కడ కాకపోతే రాజమండ్రి వెళ్ళొచ్చు, రాజమండ్రి కాకపోతే వైజాగ్ వెళ్ళొచ్చు, అక్కడ కాకపోతే విజయవాడ వెళ్ళొచ్చు. నీకు ఏది కావాలంటే నీ దగ్గర డబ్బు ఉంటే నీకు ఏది కావాలన్నా కొనుక్కోగలం. అవునంటారా కాదంటారు? మన స్థాయిని బట్టి మనం కొనుక్కోగలుగుతున్నాం. మన స్థాయిని బట్టి మనం కొనుక్కోగలుగుతాం. ఏదైనా కొనుక్కోగలం. డబ్బు పెడితే ఏదైనా కొండ మీద కోతి దిగి వస్తుంది అంటాడు. డబ్బు పెడితే ఏం దిగి వస్తుందంట? నువ్వు చేసేదేంటి? డబ్బు పెడితే కొండ మీద కోతి దిగి వస్తుందంట. ఆలోచించండి ప్రియులారా, ఈ లోక సంబంధంగా ఏదైనా కూడా మనం డబ్బుతో కొనవచ్చు. కానీ నువ్వనే ఆత్మ ఈ లోక సంబంధమైనది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ? ఈ ఆత్మ ఎక్కడి నుంచి? దేవునిలో దేవుడేండుగా దేవుళ్ళలోంచి వేరుపరచబడి మనము అని చెప్పబడుతున్నటువంటి మనంగా ఈ లోకంలో జీవిస్తున్నాం శరీరంలో. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి ఈ ఆత్మకి పాప క్షమాపణ కావాలంటే ఎక్కడ కొనుక్కుంటారు చెప్పండి? వెళ్ళి దుకాణాల్లో నాకు 100 రూపాయలు పాప క్షమాపణ ఇవ్వండి అంటే దొరుకుతుందా చెప్పండి? బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడు కూడా లేడు. అంత విలువైనది నేను అనే ఆత్మ ఎంత విలువైనదో ఈ ఆత్మకి రక్షణ కూడా అంతకంటే ఎక్కువ విలువైనది. ఎవరు చెల్లించలేరు. మనము గమనించండి, మన పరిస్థితి మనం ఆలోచిస్తే మనం ఇప్పుడు కొంతమందిని ఏదో నేరం చేశాడు అనేసి చేయకపోయినా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, జైల్లో వేస్తారు. జైల్లో వేస్తే మళ్ళీ జైల్లో నుంచి విడిపించాలంటే ఏం చేస్తాం? జామీన్ ఇస్తారు. 1,00,000 రూపాయలు జామీను, 1,00,000 రూపాయలు కట్టి జామీను అనేసి అక్కడి నుంచి బెయిల్ మీద విడుదల అవుద్ది. 1,00,000 రూపాయలు కట్టవచ్చు, అక్కడ బయటికి తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు నరకము నుండి తప్పించడానికి ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు చేయలేని పని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి మనకి పాప విమోచన, మనకి రక్షణ కోసం దేవుడు క్రీస్తుని పంపించాడు. అందుకనే అపోస్తలులు చెప్తున్నారు 4:12 అపోస్తల కార్యాల్లో, మరి ఎవరి వల్లనో రక్షణ కలగదు, ఆకాశం కిందున్న మనుషుల్లో ఏ నామమును కూడా రక్షణ లేదు. ఈ నామమునే మనం రక్షణ పొందాలి. ఆకాశం కింద ఉన్న మనుషుల్లో ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఒకసారి ఆలోచించండి. ఆత్మక రక్షణ అనేది కొట్టే వచ్చేది కాదు, ఉచితంగా ఇస్తా అంటాడు. మీరు కృప చేతనే రక్షించబడ్డారు, మీరు ఉచితంగా రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదు అంటున్నాడు. అలాంటి రక్షణ ఉచితనే వస్తుంది. ఏంటంటే మాట వినాలి, వాక్యానికి లోబడాలి. అందుకనే మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, అననీయ అనే ఒక ఆయన అపోస్తలులైన పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నాడు. అయితే అతనితో యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అతని కళ్ళు పొరలుగమ్మినాయి. అప్పుడు యేసుక్రీస్తు అన్నయ్యతో మాట్లాడి, పలానా సౌలను పడిన పౌలు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అనేసి చెప్తే అక్కడికి అన్నయ్య పౌలు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడంటే,
గనక తడవు చేయటం ఎందుకు? అపోస్తల కార్యం 22:16 గనక తడవు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడుక్కోవాలంటే బాప్తిజం తీసుకోవాలి. చిన్నపిల్లలు బురదలో ఆడుకుని వచ్చి ఆ బురదతో ఇంట్లోకి వస్తుంటే మనం ఏమంటాం, గద్దిస్తాం కదా, ముందు బయట కడుక్కునిరా, కాళ్ళు చేతులు కడుక్కునిరా అనేసి అంటాం. మరి ఇప్పుడు మనం పరిశీలన చేస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? పాపాలు కడుక్కోవాలి. పాప క్షమాపణ కావాలన్నమాట. పాప క్షమాపణ కావాలంటే ఈ లోకంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక కార్యాన్ని జరిగించాడు. ఆ కార్యాన్ని జరిగింది. ఆ కార్యాన్ని గురించి రాయబడినటువంటి సంగతులు ఎక్కడున్నాయి? సువార్తలో ఉన్నాయి. ఈ సువార్త విని, సువార్తను నమ్మి, సువార్తను అనుసరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సువార్తలో ఏముందంట? దేవుని శక్తి ఉంది. మన రక్షించడానికి దేవుని శక్తి. రోగం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అరకు తెచ్చుకుంటాం. దగ్గు వస్తుందంటే అరకు తెచ్చుకోలేదా? అరకు ఉందా అంటే చాలామంది ఇళ్ళలో అరకు ఉంటుంది, ఎర్ర అరకు ఉంటుంది. అరకు వేసుకుంటే ఏమవుద్ది? గొంతు సాఫ్ అయిపోద్ది, దగ్గు తగ్గిపోద్ది. మరి ఇప్పుడు పాప క్షమాపణ పొందాలంటే, పాపాలు క్షమించబడాలంటే, రక్షించబడాలంటే మరి అరకు ఉందంట. ఏంటి అరకు? దేనిలో ఉందా శక్తి? సువార్తలో ఉంది. సువార్త మా రోమపత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను, కానీ నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీకు దేశస్థునికి రక్షణ కలిగజేయుటకు అది దేవుని శక్తి. సువార్త దేవుని శక్తి అంట. దేని విషయంలో దేవుని శక్తి? రక్షణ కలిగజేయటానికి. మనం ఒక దగ్గుమందని నమ్ముకుంటున్నాం, కానీ నీ ఆత్మ, మా చావు లేని, మరణం లేని ఆత్మ నరకంలోంచి తప్పించబడాలంటే ఒకే మందు. ఏంటా మందు అంటే సువార్తను ఏం చేయాలి? నమ్మాలి. సువార్త నమ్మవలసినటువంటి అవసరం ఉంది. ఆ సువార్త నమ్మిన వాళ్ళు చాలామంది ఏం చేస్తారు? నమ్ముతున్నాం అంటారు. తర్వాత ఏం చేస్తారు? దాన్ని వదిలేస్తూ ఉంటారు. లూజుగా పట్టుకుంటే జారిపోద్ది. ఆలోచించండి, లూజుగా పట్టుకుంటే జారిపోద్ది. దాన్ని వదిలేస్తూ ఉంటారు. వదిలేస్తే ఏముంది? బోర్లు పడతారు. పైనుంచి దిగుతున్నాడు, ఓ తాడుపడి దిగుతుంటే కిందకి రాకుండా మధ్యలో వదిలేస్తే ఏమవుద్ది? అంతే కదా. చాలామంది కొన్ని దగ్గరలో కొండలు ఎక్కుతూ ఉండి ఏదో కట్టుకుంటారు, గౌక్కుని జారిపోతారు. ఈ కట్టుకుంటే ఊడిపోద్ది, అక్కడి నుంచి కింద పడిపోతారు. ఏమవుద్ది? కాబట్టి ఏం చేయాలి? సువార్తనే గట్టిగా పట్టుకోవాలి. సైతాను వచ్చేస్తూ ఉంటుంది. అవ్వ దగ్గరికి వచ్చినట్టు వచ్చేసి, మీకు దేవుడు ఏమైనా చెప్పాడంటే, అవును ఆ ఫలం తినొద్దన్నాడు. అయ్యో అలాగా, మీరు దేవుడు అంత టోల్ అయిపోతారు, అందుకనే అది తినొద్దన్నాడు. మీరు దేవతల వల్ల ఉంటారు మీరు అని దేవతల వల్ల ఉంటారు అనేటప్పటికి ఇది నిజమా? మీలో కూడా అనేక మంది వచ్చేసి ఏంటమ్మా, వెంకాయమ్మ, పుల్లాయమ్మ, మార్త, మరియా అని వచ్చేసి మీకు సోది చెప్తూ ఉంటారు. అదే వాళ్ళు అట్టా చెప్తారు, పాస్టర్లకి ఏం పర్లేదు, లేకపోతే వీళ్ళకి ఏం పర్లేదు, మరి ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్తూ ఉంటారా? నాకు కూడా చాలామంది చెప్పారు. పెద్ద పెద్ద బోధకులకే ఏం చేయట్లేదు, నువ్వు అన్నీ చేస్తున్నావు, నీకెందుకు అన్నీ, వాళ్ళకి లేనిది నీకెందుకు, వీళ్ళకి లేనిది నీకెందుకు అని నా కాలు కింద నూనె రాశారు. నూనె రాస్తే గచ్చి మీద నూనె పోతే ఏమవుతుంది చెప్పండి? జారిపోతాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బైబిల్ ఏమనుందంటే, కొరింథీకి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15 1-2 అక్కడ రాయబడిన మాటలు మనం పరిశీలన చేస్తే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దాన్ని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించుతును, ఆ సువార్తను, ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకోలేదు. దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చిన ఆజ్ఞను గట్టిగా పట్టుకోలేదు. ఏం చేశారు?
ఏం చేసింది అక్కడ అవ్వ? ఇది నిజమా అని చెప్పేసింది. నిజమా అని చెప్పేసి సాతాను మాట వినేసి ఆ ఫలాన్ని కోసుకుని తాను తిని ఆదాముకి ఇచ్చింది. గట్టిగా పట్టుకున్నారా? నువ్వెక్కడి నుంచి వచ్చావు, పో సైతానా అని అన్నారు వాళ్ళు. మన దగ్గరకు కూడా సైతాన్లు వచ్చేస్తారు. సైతాన్ అంటే దేవుని రూపంలో రాదు, మనుషులో వస్తారు సైతాన్లాగా. అంటే మాటలు. యేసుక్రీస్తు దగ్గరికి సైతాన్ వచ్చిందంట. సాతాను వచ్చాడు, సాతానుగాడు వచ్చాడు. ప్రభువాది నీకు దూరమవునుగా కంటే సాతానా నా వెనక్కి పో, నువ్వు మనుషులకు నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులే ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు. యేసుక్రీస్తు అంటున్నాడు, నా సమయం వచ్చేసింది, యెరూషలేము వెళ్తున్నాను, శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ కూడా నన్ను పట్టుకుంటారు, హింసిస్తారు, సెలవు వేస్తారు, అయినా కూడా నేను 3వ దినాన తిరిగి లేవిస్తారు. నా తండ్రి పని తుదమిట్టిస్తున్నాను అయిపోతుందా అని చెప్తుంటే, నువ్వు తండ్రి పని చేయకూడదు, నువ్వు భ్రష్టుడు అయిపోవాలి, నాతో పాటు రావాలన్నాడు. అలాగే మన కూడా భ్రష్టులు చేయాలని సాతానుగాడు మనుషుల్లో దూరిపోయి మన దగ్గరికి వచ్చి తీయని మాటలు చెప్పేసి మన విశ్వాసం నుండి తొలగించేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలి? వాక్యాన్ని పట్టుకోవాలి. ఆ సువార్తను తొణకూడదు, అటు ఇటు తొణికే పరిస్థితి ఉండకూడదు. ఇంకా మనం ప్రియులారా, మరి బాప్తిజంలో ఏం జరుగుతుంది? బాప్తిజంలో ఏం జరుగుతుంది? బాప్తిజం తీసుకుంటున్నాం కదా, ఇందాక మనం ఏం చేస్తాం? బాప్తిజంలో కొత్త జన్మ అనేది జరుగుతుంది అన్నాం. ఈ బాప్తిజంలో కొత్తగా జన్మించిన వాళ్ళ ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉంటాయి, మన ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉంటాయి అనేసి మనం పరిశీలన చేసుకుంటే, రోమపత్రిక 6:3-11 వచనాలు అక్కడ మనం చదువుకుంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిజం పొందితిరి. చూడండి, మనం బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మునుగుతాం కదా. మునిగినప్పుడు యేసుక్రీస్తు ఎలా అయితే చనిపోయాడో అలాగే మనం కూడా పాప విషయంలో చనిపోతున్నాం. పాప విషయంలో తర్వాత ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతారని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెను, అబ్బా అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా బాప్తిజంలో మరణంలో పాలు పొందుతున్నాం. అంటే ఎవరు మరణంలో పాలు పొందుతున్నాం? యేసుక్రీస్తు మరణంలో పాలు పొందుతున్నాం. ఏంటి మనకు లాభం ఏంటి? యేసుక్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ మనం పాలు పొందుతున్న లాభం ఏమైనా ఉందా అంటే ఉందని చెప్తుంది. కింద చదవండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు చూడండి, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా మనం కూడా ఐక్యం గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు చూడండి ఎంత గొప్ప సంగతో. మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటాం అనేది క్రీస్తుతో కూడా చనిపోవటం తిరిగి లేవటం అనేది క్రీస్తు పునరుద్ధానంలో ఐక్యమవుతున్నాము. క్రీస్తు పునరుద్ధానంలో ఐక్యమైన మన మీద రెండో మరణము అధికారం ఉంటుందా? యేసుక్రీస్తుకి మీద మరణం అధికారం ఉందంటే లేదు, మన మీద కూడా అధికారం లేదు. ఏం జరుగుతుంది? బాప్తిజంలో నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు కొత్త మారిపోద్ది, మీ ఆలోచన మారిపోద్ది, మీ తలంపులు మారిపోతాయి. అంతకుముందు మీరు చేసిన పనులన్నీ కూడా మళ్ళీ చేయాలంటే మీ ఆత్మ మీలో వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? వాక్యానికి లోబడాలి. అవును ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది అట్లా కదా ఇట్లా కదా అనేసి మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా ఇంకా చదువమ్మా. ఏమనగా చూడండి, ఇక పాపానికి దాసులు కాదంటే ఏమనగా మనం ఇక పాపమునకు దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము చూడండి, సిలువ వేయబడ్డాం. ప్రాచీన స్వభావము. ఇక్కడ బాప్తిజంలో ఏం జరుగుతుంది? స్వభావానికి సిలువ, శరీరానికి కాదు, స్వభావానికి సిలువ. స్వభావానికి సిలువ అంటే మనం ఇదివరకు చేసేటటువంటి అన్ని పనులు, ఏ పనైనా చెడు పనులు ఏదైనా ఇతరులకు హాని చేయటం కానీ లేకపోతే రకరకాల కార్యాలు ఉంటాయి. అవి ఏం చేస్తానంటే సిలువ వేసేసేయాలి. సిలువ వేస్తే ఇంకేముంటాయి? అవి మనం ఉంటాయా? బతికుండవు కదా. అవి దాన్ని చంపాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చులు దురాశలకి సిలువ వేయబడి ఉన్నారంట. సిలువ వేసేసేయాలి.
సిలువ వేయబడిన ఎరుగుదము. ఇంకా నెక్స్ట్, చనిపోయిన వాడు విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చూడండి, చనిపోయిన వాడు పాప విముక్తుడు అంట. మనం చనిపోయాం, పాప విషయంలో చనిపోయాం. విముక్తుడు, మనం పాపం నుండి విమోచించబడ్డాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా ఎంత అద్భుతం ఉందండి. మనము క్రీస్తు కూడా చనిపోతే మృతులలో నుండి లేచిన క్రీస్తుకు ఇక చనిపోతారా? మరణం ఆయన మీద ప్రభుత్వం ఉంటుందా? మరణము ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవిస్తున్నాం. మీరు జీవిస్తారు. ఇక మీకు మరణం లేదు అంటే శరీరకంగా కాదు, శరీరకంగా అందరూ చనిపోతారు. మరణము చూడక బ్రతుకు నరుడెవరు శరీరకంగా. ఎందుకంటే దేవుడు శరీరానికి తీర్చాడు. నీవు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావు అన్నాడు. కాబట్టి శరీరకంగా అందరూ చనిపోతారు, మనం చనిపోతాం. కానీ శరీరము నుండి ఆత్మ బయటికి వచ్చి మనము అని చెప్పబడిన ఆత్మ బయటకు వచ్చిన తర్వాత నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులు అవుతాం. నిత్య జీవం అది ఎక్కడ దొరుకుతుంది మనకి? కేవలము బాప్తిజంలో. అంటే బాప్తిజంలో ఏం జరుగుతుంది? క్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ పాలువారు అవుతున్నాం. కొలసీ పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకుంటే, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ మనం చూసుకుంటే అక్కడ మీరు బాప్తిజమందు మీరు బాప్తిజంలో ఏం జరుగుతుంది? ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేస్తున్నాం. మనం పాతి పెట్టబడుతున్నాం, ఆయనతో కూడా లేస్తున్నాం బాప్తిజం ద్వారా. లేచిన యేసుక్రీస్తు, మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు మీద మరణం అనేది అధికారం ఉందా? లేదు. మరి మనం కూడా క్రీస్తు మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలోనూ పాలివారం అవటానికి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటున్న వారి మీద మరణం అధికారం ఉంటుందా? శారీరకంగా చనిపోయిన పర్ల పౌలే అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే నాకు ఆశ ఉన్నది అంటాడు. మరీ ఆశ ఉంది నాకు. మరణం అంటే భయపడరు, చావు అంటే భయపడరు. ఎందుకంటే మనము బ్రతికున్న చనిపోయిన మనం ఎవరి వారం? క్రీస్తు వారము, దేవుని వారము, క్రీస్తు వారం. మనం క్రీస్తు వారం. ఎందుకంటే ఆయన మన కోసం తన సొంత రక్తాన్ని మన కోసం మరి కార్చాడు, మన రక్షణ కోసం. మనం ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఇచ్చామో మన మీద ఏముండదో, ఏ అధికారం? మరణము అధికారం లేదు. అంటే రెండవ మరణము, ఆత్మక మరణము అధికారం లేదు. ఆత్మ నరకానికి వెళ్ళదు. అయితే చాలామందికి డౌట్ ఉంది. అంతా వింటారు. మనం దుకాణాలకు వెళ్తాం కదా, షాపులకు వెళ్తాం, బంగారు దుకాణాలు, బట్టల దుకాణాలు, 100 చీరలు తీపిస్తాం, లేకపోతే 4-5 డబ్బాలు బంగారు గొలుసు అది ఇది తీపిచ్చిన తర్వాత చివరాఖరికి ఏముంటాం? ఇట్లా తోసేసి వదిలే వెళ్దామా, పిల్లే వెళ్దామా అంటే ఆడంటాడు. ఏం అయ్యండి నచ్చలేదు ఏంటండి, ఏమంటాం మనం? అయ్యా తర్వాత కొంటాంలే అయ్యా, మళ్ళీ వస్తాను అయ్యా అని అంటాం. అలాగే వాక్యం వింటున్నారు చాలామంది. వాక్యం వింటున్నారు ఏమంటారు? వాయిదాలు వేస్తూ ఉంటారు. మా ఆయన లేడండి, లేకపోతే మా భర్త లేడండి, మీ ఇద్దరం కలిపి తీసుకుంటామండి, లేకపోతే నాకేం తొందరలే, నేను చిన్నపిల్లని కదా, నేను ఇంకా చాలా రోజులు పోతాను కదా అనేసి ఏం చేస్తారు? వాయిదాలు వాయిదాలు అంతా విన్న తర్వాత వాయిదాలు వేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించి వాయిదాలు వేస్తామా? వాయిదాలు వేస్తే ఏం జరుగుద్ది? రైలు తెలుసా మీకు? రైలు తెలుసు కదా. రైలు పట్టాలు ఉన్నాయా? ఆ పట్టాల మీద ఒక వ్యక్తి నడుస్తున్నాడు. ఇట్లా వెనక నుంచి రైలు వచ్చేస్తుంది. చిన్న పిల్లోడు అన్నాడు, రైలు వచ్చేస్తుంది దిగు అన్నాడు. విన్నావా అంటే విన్నాను అంటున్నాడు. తర్వాత చూద్దాంలా అన్నాడు. తర్వాత చూద్దాం అంటాడా? ఏమంటాడు చెప్పండి? రైలు వస్తుంటే రైలు వస్తుందంటే ఆ రైలు పట్టాల మీద నుంచున్నవాడు ఏం చేస్తాడు? కెవ్వుని కేకేసి బయటికి ఒక గంతేస్తాడు. అవునా కదా? మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేద్దామా? ఒకసారి ఆలోచించి. అలాగే బాప్తిజం తీసుకునేటప్పుడు మనం పోస్ట్ పోన్ చేయకూడదు.
రేపు తీసుకుంటా, ఎల్లుండి తీసుకుంటా, ఇప్పుడు కాదులే, వచ్చే చాలామంది డిసెంబర్ 25 తీసుకోవాలి, జనవరి 1 తీసుకోవాలి, నా బాప్తిజం గుర్తుండాలి. ఈలోపు నువ్వు బతుకుంటే కదా, ఈలోపు మనం ఎంతకాలం బతుకుతాం? రేపేమి సంభవించినా మీకేమీ తెలీదు. రేపేమొద్దో తెలియదు. ఇందాకే కనపడ్డాడండి, లేడా, వెళ్ళిపోయాడా అంటారు. వెళ్ళిపోయాడు, మరి వెళ్ళిపోయాడు, శరీరాన్ని ఇడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? బాప్తిజం తీసుకుంటా వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి రైలు పట్టాల మీద నడిచేవాడిని రైలు వస్తుందంటే చూద్దాంలే రేపు దిగుతానే అంటాడా? నిమిషంలో వచ్చి గుద్దేస్తాడు, చచ్చిపోతాడు. అలాగే మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. గౌక్కుని చనిపోతే భరోసా ఏంటి? కాబట్టి ప్రియులారా ఆలోచించండి. మరి బైబిల్లో కొంతమంది బాప్తిజాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఇది మనం విన్న తర్వాత మనం ముగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అయితే మొదటి సందర్భాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. మొదటి సందర్భాన్ని గురించి పరిశీలన చేస్తే పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తలులైన పేతురు గారు ప్రసంగం చేశాడు, వాక్యం చదివాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 36 నుంచి 38 వరకు ఉంది. అక్కడ సందర్భం అంటే వాక్యం ప్రకటన చేశాడు. వాక్యం ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం విన్న వాళ్ళు హృదయాలు నొచ్చుకున్నారంట. అవునా, మా కోసం యేసుక్రీస్తు సెలవెక్కాడా, ఆయన దేవుని కుమారుడిగా ఉన్నవాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, మరి విడిచిపెట్టి కూడా భాగ్యం ఎంచుకోలేదు, మా కోసం వచ్చాడు, అంత మహిమ కలిగిన వాడు ఆ మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చాడా, నా కోసం సెలవు ఎక్కాడా, రక్తాన్ని కార్చాడా. చూడండి, ఇంత విన్న తర్వాత ఏం చేస్తారు? ఏం చేయాలి చెప్పండి? ఇంత విన్న తర్వాత ఏం చేయాలి? ఆ చెప్పిన తర్వాత ఏం చేశాడు? మీరు సెలవు వేశారు, మరి దేవుడు ఆయన మృతుల్లో లేపారు, ఇదిగో అనేసి వాళ్ళకి వాక్యం చెప్పేటప్పటికి వాళ్ళు హృదయాలు నొచ్చుకున్నారంట. వాళ్ళు హృదయాలు నొచ్చుకుని అయ్యేలారా మేమేమి చేయాలి, మేమేం చేయాలి అని పేతురును కడమ అపోస్తలులను అడిగారంట. మేమేం చేయాలి? చూడండి, ఏం చేయాలంటే దూకు, రైలు వచ్చేస్తుంది దూకు, ఏం చేయాలని పిల్లగాడిని అడిగారు అనుకో, రైలు వస్తుంది చచ్చిపోతావు అనంటే ఏం చేయమంటావు అంటే దూకు, రైలు పట్టాల మీద దూకు అంటే. అలాగే ఏం చేయాలి ఇప్పుడు? రక్షణ పొందడానికి ఏం చేయాలని అడుగుతున్నాడు, పేతురుని అడుగుతున్నారు. అడిగినప్పుడు పేతురు అంటాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. పాప క్షమాపణ కావాలి, అప్పుడే దేవునితో సమాధాన స్థితి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము, మనమై ఉన్న ఆత్మ బతికించబడద్ది. అంటే ఏం చేయాలి? ఎప్పుడు తీసుకోవాలి చెప్పండి? ఎప్పుడు బాగా చెప్పావు పేతురు గారు, నీకేం పని లేదు అన్నారాళ్ళు. వెంటనే ఆ రోజే బాప్తిజం తీసుకున్నారంటే ఎంతమంది? ఒకలా ఇద్దరా? 3000 మంది బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారంట. కింద వచనాల్లో రాయబడి ఉంది, చూడు 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారంట. చూడండి, విన్న తర్వాత ఏం చేయాలి? మా అత్తయ్య చెప్పండి, నేను తీసుకోనండి, లేకపోతే ఆమె గయ్యాలి, ఆమె ఊరుకోదు. నేను ఏదో చూస్తానికి మా అమ్మగారి ఇంటికి వచ్చాను, రేపొద్దున బాప్తిజం తీసుకున్నానంటే మా ఆయన ఊరుకోడు, మా అత్త ఊరుకోదు. అమ్మ మీ అత్త ఊరుకుంటావు సరే, కానీ నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? అమ్మో, స్టవ్ దగ్గర కొద్ది కాలితేనే అబ్బా ఫూ 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 అనేసి ఊపుతూ ఉంటాం. అది నాకు కాలితే అక్కడ నరకంలో అగ్ని ఆరదు, పురుగుతావు. మెత్త వచ్చాముందా? రక్షణ అనేది ఎవరిదే? స్వరక్షణ, సొంత రక్షణ. రక్షణ అనేది సొంతం, ఎవరికి వాళ్ళదే. రక్షణ అనేది నీ రక్షణ నీకే, ఎవరి రక్షణ వాళ్ళకే. కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచన. ఇక్కడ మనం చూస్తే ఆ దినం ముందు ఎంతమంది బాప్తిజం తీసుకున్నారంట? 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. వాక్యం, అతని వాక్యము అంగీకరించిన వారు అంగీకరించాలి. ఎందుకంటే ఇది సత్యము, మనం చనిపోయేది సత్యము. యేసుని నమ్మకపోతే నరకానికి వెళ్ళేది సత్యము, యేసుని నమ్మితే నిత్య జీవం పొందుకునేది సత్యము. కాబట్టి నమ్మాలా వద్దా? నమ్మాలి కదా, తప్పనిసరిగా నమ్మాలి. అలాగే మనం చూస్తే ఇక్కడ చెరసాల అధిపతి అంట.
చెరసాల అధిపతిని గురించి మనం పరిశీలన చేసుకుంటే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25 నుంచి 33 వచనాలు అక్కడ రాయబడి ఉన్న సంగతులు కొంతవరకు పరిశీలన చేద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఏం జరుగుతుంది అనేది అక్కడ రాశారు. చెరసాల్లో ఉండి దేవుని ప్రార్థిస్తున్నారండి. చెరసాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా దేవుని ప్రార్థిస్తారు. ప్రార్థన గుర్తొస్తాడు దేవుడు. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చేసిందంట. చెరసాల పునాదులు అదిరిపోయి వెంటనే చెరసాల తలుపులను తెరిపోయి అందరూ బంధకాలు ఊడిపోయినాయి. ఆ చెరసాల నాయకుడు ఉన్నాడు, కాపలావుడు. లేచాడంట. లేచి అన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలు పారిపోతే అక్కడ కాపలా కాసే నాయకుడిని బతకనివారు చంపుతారు అక్కడ రోమా సామ్రాజ్య పరిపాలనలో. కాబట్టి వాళ్ళు ఎలా చంపుతారు? నేనే చచ్చిపోతానని కత్తి దూసి చనిపోవటానికి సిద్ధపడితే అప్పుడు పౌలు ఏమంటున్నాడు? నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, హాని చేయొద్దు. అప్పుడు దీపం తెమ్మని చెప్పి అందరినీ చూశాడు. పౌలుకు శీలకు సాగిలపడ్డాడంట. ఎందుకు సాగిలపడ్డారు? సామాన్యంగా జనరల్గా గౌక్కుని ఏదైనా బంధకాలు ఊడిపోయి తలుపులు తెరిచిపోతే ఎక్కడోడక్కడ పిట్టల్లాగా పారిపోతారు. కానీ వీళ్ళు ఏమో మేము వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని వాళ్ళకి సాగిలపడి నమస్కారం చేశారు. అప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఎప్పుడు? యేసునామములో విశ్వాసం ఉంచున్నాడు. యేసునామములో ఎప్పుడు విశ్వాసం వస్తుంది? వింటే వస్తుంది. మరి విన్నారా? ఆ రాత్రి పూట ఆ గడియలోనే వాళ్ళకి వాక్యం ప్రకటించాడా? ఇక్కడ పౌలు ప్రకటించాడా అంటే ప్రకటించినట్లు ఉంది. చూద్దాం కిందకి. అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించారు. ఎప్పుడు బోధించారు? ఆ గడియలోనే అతని వారిని తీసుకుని వచ్చి వారిని గాయాలు కడిగాడట. వెంటనే అతడు అతని ఇంటి వారు కూడా బాప్తిజం పొందారంట. ఎప్పుడు జరిగింది సందర్భం ఇది? మధ్యరాత్రి పూట పాటలు పాడుతున్నారు. చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి, బంధకాలు విడిపోతే ఆ చెరసాల నాయకుడు చచ్చిపోదామని కత్తి దూశాడు. మీరు చావద్దు, మేము ఇక్కడే ఉన్నామంటే అప్పుడు వాళ్ళకి నమస్కారం చేశాడు. అయ్యలారా, మేమేం చేయాలి రక్షణ పొందడానికంటే? అప్పుడే ఉంటాడు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచు అన్నాడు. అయితే విశ్వాసం ఉంచాలంటే ఏం చేయాలి? ఎప్పుడు వస్తుంది? వినుట ద్వారా విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట చెప్పారు. చెప్తే బాగానే చెప్పావు, రేపు తీసుకుంటాను అన్నాడా? ఏం చెప్పాడు? వెంటనే రాత్రి గడియలోనే అతడును అతని ఇంటి వారందరూ కూడా బాప్తిజం. మనం బాప్తిజం అలా తీసుకుంటామా? ఎన్నిసార్లు వాక్యం విని ఉంటాం మనం? చాలాసార్లు వాక్యం విని ఉంటాం. కానీ ఏం చేస్తాను, నాకు కాదులే అనేసి తర్వాత తీసుకుందాం. కొంతమంది నేను చాలామంది చూసి ఎనమాల చర్చిలో కూర్చున్న వాళ్ళు, ముసలోళ్ళు కూర్చుంటారు. వాళ్ళు చిన్నప్పుడు తీసుకుంటారు బాప్తిజం. వాళ్ళు అనుకుంటారు నేను తీసుకున్న బాప్తిజం కరెక్టేనేమో అనుకుంటున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ఎవరంటే వాళ్ళకి తెలియదు. బాప్తిజం ఎందుకు తీసుకున్నావు అంటే వాళ్ళకి తెలియదు. నీకు ఇచ్చిన ఆయన బాప్తిజం ఎలా ఇచ్చాడని అంటే వాళ్ళకి తెలియదు. అసలు నీకు ఇచ్చిన ఆయనకి రక్షణ ఉందా అంటే అది కూడా తెలియదు. ఎప్పుడో తీసుకున్నావు అంటాడు. ఇప్పుడు ఇంత ముసలోడిని అయిపోయాను కదా, ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే వీళ్ళందరూ నన్ను హేళన చేస్తారు కదా అనేసి తీసుకుంటూ మన చాలా బెట్టు అనమాట. బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యేసును గూర్చిన జ్ఞాన విషయంలో మోమాటం వద్దు. నువ్వు వాక్యం నీతో మాట్లాడితే వాక్యానికి లోబడాలి.
ఎప్పుడు లోబడాలి? విన్న వెంటనే లోబడాలి. ఇప్పుడు విని రేపు లోబడదామా? డాక్టరు బిళ్ళలు రాసిస్తాడు రోగానికి, ఆ 3 పూటలు రాసిస్తాడు. ఏది ఎప్పుడు వేసుకోవాలో గీతలు గీసుకుని టైం పెట్టుకుని అలారం పెట్టుకుని అన్నీ కూడా డాక్టర్ అది కాదు ఇది వేసుకోమన్నాడు, ఇది కాదు అది వేసుకోమన్నాడు అంటాం, వేసుకోమన్నాడు అంట. డాక్టర్ చెప్పిన వాటిని అంత కరెక్ట్గా ఫాలో అవుతున్నావే, దేనికోసం? అది గుంట్లోకి వెళ్ళిపోయి శరీరం కోసం. మరి నరకానికి వెళ్ళి ఆత్మ గురించి ఎంత జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి మాత్రం మనకి శరీరం ఒప్పుకోదు, మన శరీరం ఒప్పుకోదు. మన శరీరం రేపు తీసుకుంది కానీ అది మాట్లాడుతూ ఉంటుంది, తీసుకుంది కానీ తర్వాత తీసుకో, ఎల్లుండి తీసుకో, వచ్చే నెల తీసుకో, లేకపోతే జనవరి 1 తీసుకుందాంలే. ఏమవుతావు? ఈలోపు ఉంటావా? మనం కనురెప్పపాటి కాలంలో వెళ్ళిపోతాం. నీటి ఆవిరి వంటిదంట, నీటి మీద బుడగ వంటిది మన జీవితం. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. ఇంకొక సంగతి చూద్దాం. నపుంసకుడు పిలుపు నపుంసకుడి సందర్భం ఇక్కడ మనం చూస్తే 34:8 అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 34 నుంచి 40 వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుతున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు. నపుంసకుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు దేవుని ఆరాధించడానికంటే? ఐథియోపియా దేశం నుండి మరి యెరూషలేము వచ్చాడు. అంటే ఐరోపా ఖండము నుంచి ఆసియా ఖండం వచ్చాడు. వచ్చి యెరూషలేములో ఆరాధించుకున్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఒక గ్రంథం చదువుతున్నాడు. ఆయన చేతిలో గ్రంథం ఉంది. ఏంటంటే యెషయా గ్రంథం ఉంది. ఆ యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఆయన ఎలా అప్పగించబడతాడు, ఎవరి కోసం అప్పగించబడతాడు ఏంటి అనేది ఒక గ్రంథం ఉంది. అది చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదంట. అప్పుడు ఆత్మ పిలుపుతో చెప్పిన మాట అంటే నపుంసకుడు వెళ్తున్నాడు, దాటిపోతాడు. ఆడు వెళ్ళిపోతే అక్కడికి వెళ్తాడు, నరకం వెళ్తాడు. నువ్వు పో అడిగి చెప్పు అంటే వెళ్ళు అని అంటే ఇంకా పరిగెత్తుకుని వెళ్ళేటప్పటికి రథం మీద ఎక్కాడు. నువ్వేమన్నా చదువుతున్నావు కదా, నీకు అర్థమవుతుందా అంటే, ఒకడు నాకు చెప్పకపోతే బోధించకపోతే నాకెలా అర్థమవుద్ది అని అంటాడు. అప్పుడు ఆ లేఖన భాగాలను బట్టి క్రీస్తుని గురించినటువంటి సంగతి చెప్పడం అనేది జరిగిన తర్వాత వాళ్ళు రథం మీద వెళ్తానే ఉంటే ఆ మాట విన్నాడు కదా. విన్న తర్వాత అప్పుడు నీళ్లున్న ఒక చోట వచ్చిందంట. వచ్చినప్పుడు నపుంసకుడు అంటాడు, అదిగో నీళ్లు, బాప్తిజం ఇచ్చుటకు నాకు ఆటంకం ఏంటంటాడు. పిలుపు గారు నువ్వు బాగానే చెప్పావు, నువ్వు చెప్పింది నేను నమ్మాను. మేము ఒక దేశం నుంచి ఒక దేశం వచ్చాము, మా దేశం వెళ్ళిన తర్వాత నేను అట్టాసంగా చేసుకుంటాను, బాప్తిజం తీసుకుంటాను అన్నాడా? లేదు. అప్పటికప్పుడే అదిగో నీళ్ళు అంటున్నాడు. ఇంకా రథం మీద వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఈయన యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పాడు. చెప్పంగానే ఆ పిలుపు నపుంసకుడు, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతున్నావు అంటే, అవును ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను అని చెప్పంగానే ఇమ్మీడియట్ ఏం చేశాడు? బాప్తిజం ఇచ్చాడు. అప్పటికప్పుడే బాప్తిజం రేపు ఎల్లుండి అని వాయిదా ఎత్తే రేపేమో జరుగుతుందో తెలియదు. కాబట్టి వాక్యానికి లోబడాలా, అవసరం లేదా? ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఇప్పటికి మనకి సరిపోద్ది. అయితే బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి చెప్పండి? బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం తీసుకుంటే ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచించి. బాప్తిజం యొక్క విలువేంటి? బాప్తిజం దేన్ని రక్షిస్తుంది? ఈ లోకములో నేను చెప్తున్నా కదా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతిదాని అన్నిటినీ ఒక త్రాసులో వేస్తే, త్రాసు తెలుసు కదా మనకి, అన్నిటినీ లోకాన్నంతటినీ ఒక త్రాసులో వేస్తే మనమైన ఒక ఆత్మ, అన్ని ఆత్మలు కాదు, ఒకే ఆత్మ ఒక పక్కన పెడితే ఈ ఆత్మ యొక్క విలువే ఎక్కువ ఉంటుందంట. అందుకని యేసుక్రీస్తు మాట చెప్పాడు, సర్వలోకము సంపాదించుకుని నీ ప్రాణము పోగొట్టుకుంటే ఏమి లాభము? ఏది లాభము? మీకు ఏది లాభం చెప్పండి? లోకం కావాలా, మీ ఆత్మరక్షణ కావాలా? ఆత్మరక్షణ కావాలి. వాయిదా వేద్దామా? రేపు వెళ్ళండి, రేపు ఏమి జరుగుద్దో మీకు తెలియదు. ఇదే రక్షణ దినమంట, ఇదే అనుకూల సమయము. కాబట్టి రక్షణ దినములో మన ముందుకు వచ్చింది, దేవుడు మన ముందుకు పంపించాడు, మనకు వాక్యం ప్రకటించేశాడు. దులుపుకుని వెళ్ళిపోయావా, అయిపోయింది నీ సంగతి, ఏమవుతావో నీకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నమ్మి బాప్తిజం తీసుకోవాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు
రక్షణ పొందుతాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి. కొన్ని సంగతులు చెప్పా, ఇంకా చెప్పాలంటే ఇంకొక గంట సంగతులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఇప్పుడు చెప్పింది మనకి సరిపోతాయి. కాబట్టి ఆలోచన చేయండి, ఏం చేద్దాం మనం, మన తీర్మానం ఏంటి? దేవుడు మనతో మాట్లాడాడు, నేను కాదు మాట్లాడింది, వాక్యం మాట్లాడింది. దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడాడు. మరి ఏం చేస్తావు? తృణీకరిస్తామా? స్వీకరిద్దామా? స్వీకరిద్దాం. అమ్మగారు చాలా అద్భుతమైనటువంటి తీర్మానం చేసుకున్నారు. మరి మనం అందరం కూడా అలాంటి తీర్మానం, మొఖమాటం పడద్దు. ఏమన్నా అనుకుంటారేమో, నేను ముందే తీసుకున్నా అంటే ముందు తీసుకున్నది కరెక్ట్ కాకపోతే అది కరెక్టా? మనం ఓ బస్సు ఎక్కిన బస్సు మన ఊరు వెళ్ళదంటే పక్కోడు ఈ పక్కోడు ఏమన్నా అనుకుంటాడని మధ్యలో దిగిపోతే అని అదే బస్సులో కూర్చుంటావా? ఎట్లా కదా? ఒకసారి మీ ఆత్మ గురించి మీరు శరీరం గురించి కాదు, ఆత్మ గురించి ఆలోచించి. శరీరం మీరు ఎంత మేపినా సరే నేను గుంటలోకి వెళ్తా ఉంటుంది అది, అర్థమైందా? గుంటలో పెట్టుకోకుండా ఎవరన్నా ఇది ఉన్నారా? చనిపోగానే ఏం చేస్తా చెప్పండి? ఎంత పొడుకున్నాడో గుంట తీరాడు. దేని గుంట వేస్తారా చెప్పండి? ఆత్మ వేస్తారా? ఆత్మ ఎక్కడ పడుతుంది? ఆత్మ పెద్ద గుంట పడుతుంది, నరకంలో. కాబట్టి ఆలోచన చేయండి, ఏం చేద్దాం మనం? ప్రార్థన చేద్దామా? తండ్రి, మీ దాసుని ద్వారా మీరు నాతో మాట్లాడారు. మీ వాక్యాన్ని బట్టి మరి నా జీవితం ఏంటో అర్థమైంది. నేను పాపనని గుర్తించా. ఇదే పాపంలో ఉంటే నేను చనిపోతే నరకానికి వెళ్తానని నాకు అర్థమైంది. ఇదిగో తండ్రి, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నా. ఇదిగో బాప్తిజం తీసుకుని మీ కుమారుడిగా మీ కుమార్తెగా నేను తీర్చిదిద్దబడతా. నాకు నిత్య జీవం కావాలి, నాకు పరలోకం కావాలి, నాకు రక్షణ కావాలి నాకు అనేసి మరి ఇప్పుడే బాప్తిజం తీసుకోవాలని నేను తీర్మానం చేసుకుంటున్నా. రేపేమవుద్దో నాకు తెలియదు, కాబట్టి ఇప్పుడే తీర్మానం చేసుకుంటున్నాను. మరి తండ్రి, మరి నన్ను రక్షించు తండ్రి. మరి నేను బాప్తిజం తీసుకోవాలని ప్రయత్నపడుతున్నా. మరి దానికోసం మరి మార్గాన్ని సరళం చేయి, సిద్ధపరచు అనేసి మనం తండ్రికి వేడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీరు తల్ల ఉంచి మీ మనసులో ప్రార్థన చేసుకోండి. మీ తీర్మానం ఏంటో ప్రార్థన చేసుకోండి. మీరేమి సంకల్పించారు, మీరేమి ఆలోచిస్తున్నారు, దేవునికి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం మీరు మనసులో అనుకోండి, తీసుకుందామా లేదా మరి మీరేమనుకుంటున్నారు ప్రార్థన చేయండి. మీకు ఒక నిమిషం మీకు సమయం ఇస్తున్నా. ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఈ లోకంలో ఇలాగే జీవిస్తే మన జీవితాంతం ఏమవుద్ది? ఈ శరీరాన్ని విడిచిన పెట్టిన మరుక్షణమే మనమే ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అయ్యో, భయంకరమైనటువంటి నిత్య నరకంలో మనం కాలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ యుగాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, కణకణలాడే అగ్ని. మరి అదంట ఓదనక్కర్లేని అగ్ని అంట. అలాంటి అగ్నిలో చావని ఆత్మ యుగాలు కాలటానికి మనం ఒప్పుకుందామా? లేకపోతే వాక్యాన్ని విని నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొందుదామా? మనం ఆలోచించుకోండి. మరి ఆలోచించుకొని మీ తీర్మానాన్ని ప్రకటన చేయండి. కాబట్టి ప్రియులారా, మరి ఎంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మీ తీర్మానం ఏంటో మీరు ఆలోచించుకోండి. విన్న ప్రతి హృదయంలో దేవుని వాక్యము మరి నీరు గట్టి ఫలింప చేయాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడు మహిమపరచబడుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి అందరికీ.